ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మనల్ని పిలిచిన పిలుపుకు మనం తగినట్టుగా ఉండకపోతే మనము మరొక పని చేయడానికి మనకు జీవమే లేకుండా పోతుంది. మనకు జీవమే లేకపోతే ఏ పని చేస్తాం? జీవితమే లేకుండా ఏ పని చేస్తాం? నీ పని అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు మళ్ళా కనపరాబడి ఇక్కడ. నువ్వు ఆడ కూర్చోవడం ఎవరు చేస్తుంది? రాజు దగ్గరేమో ధీటుగా చెప్తేవి, ధైర్యంగా చెప్తేవి, ఆశించకుండా చెప్తేవి, సగం రాజ్యము విస్తరణ వద్దని చెప్తేవి. అదే డేరుతో పోవాలి కదా. వెళ్ళింటే దేవుడు ఏమి ఇచ్చినో, కానీ ప్రయాణం మధ్యలోనే మళ్ళీ ఆడ కూర్చోడం. వచ్చిన ప్రవక్త అయినా సరే, నీకు చెప్పినట్టు నాకు చెప్పలా, నా పని కొద్ది చెప్పినా సరే మళ్ళీ చూసుకుందామని అనుకోవచ్చు కదా. ఆ మాత్రం కూడా సాహసం చేయలేకపోతే ఎట్లా? ఆ అన్నం కూడా సరిగ్గా తినకపో ప్రయాణం మొదలు పెట్టే సింహం వచ్చి, ప్రజలు కూడా చూస్తారంట, వచ్చిపోయే వాళ్ళని కూడా సింహం ఏమనలే. అప్పుడు వచ్చి వీళ్ళు చెప్పినారు, అయ్యా ఆయన ఆ బలిపీఠం దగ్గర మాట్లాడినారు, రాజు తగుబడిన ఆయన అక్కడ చనిపోయి ఉన్నాడు, అయ్యా ఏం జరిగిందంటే అప్పుడు తెలుసుకుని ఈయన మళ్ళా వెళ్ళి ఆయన ఇంకొక గాడి మీద వేసుకొని వచ్చి చెప్తాడు. అయితే ఈయనను మూర్చిన చోటే నన్ను మూర్చమని చెప్తాడు. ఎందుకంటే ఆ ప్రవక్త చెప్పిన మాట నెరవేరుతుంది ఒక టైం అని చెప్తాడు. ఆయన యెహోవా వాక్కును తన నోటికి తీసుకొని చెప్పడం నెరవేరుతుంది, కానీ ఆ మాటను ధిక్కరించడం వల్ల తన ప్రాణాలు కోల్పోయినాయి. కాబట్టి మన పనిలో మనము మెలకువగా ఉండటం అనేది సేవకులకు చాలా అవసరం. నేను మొదటి భాగం చెప్పాను ఒక నీతి. రెండవ భాగం ఏం చెప్పాను అంటే, మనకు ఒక సిద్ధపాటు అనేది దేవుని దగ్గర నేర్చుకుంటూ ఉన్నప్పుడు, ఒక గురి అనేది మనం కలిగి ఉన్నప్పుడు దాని నుండి మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్ తప్పకూడదు. మనతో పాటు ఎవరైనా రావచ్చు, ఎంతో మంది ఉండొచ్చు, కానీ నీ పిలుపుకు, నీ పనికి నువ్వు బద్ధుడవై ఉండాలి. నీవు బద్ధుడవై ఉన్నంత కాలం నీ పనిలో నువ్వు ఆశీర్వదించబడుతూనే ఉంటావు. నా పనిలో నేను ఆశీర్వదించబడుతూనే ఉంటాను. సరే, మరికొన్ని విషయాలు మనం గమనించుకుందాం. ఇవి నేను మామూలుగా మనమందరం కూడా ఒక అలర్ట్గా మన హృదయాన్ని నింపుకునే దానికోసం ఈ మాటలు గుర్తు చేసుకొచ్చాడు. పౌలు తిమోతికి ఒక సూచన ఇచ్చినట్టు చూడండి. తన శిష్యుడు తిమోతి, ఆయనకు ఎలా సేవ చేయాలో, ఎలా ఉండాలో ఆయన తర్ఫీదు ఇచ్చినాడు, పత్రికలు రాసినాడు. దాన్ని ఒకసారి మనం గమనించుదాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయములో 16వ వచనములో రాయబడినటువంటి మాటను ఒకసారి చూద్దాం. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండవు, వీటిలో నిలుకడగా ఉండు. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. ఈ మాట కూడా నేను తరచుగా జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను. దేవుడు నాకు ఎంత బాధ్యత అప్పగించాడు అని అంటే, ఎంత జాగ్రత్తగా ఉండమని ఒక సేవకునికి చెబుతున్నాడంటే, పౌలు తిమోతికే కాదు చెప్పింది, ఇది మనందరి కోసం చెప్పినటువంటి మాట. మొదటిది ఎవరి గురించి జాగ్రత్త పడాలట? చూడండి, ముందు మన దగ్గర నుంచే ప్రారంభం. దేవుని తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందట? దేవుని ఇంటి దగ్గర నుంచి, అంటే సొంత వాని దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. సేవకుని దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. నీతో నాతోనే ప్రారంభమవుతుంది. ముందు వరుసలో మనమే ఉంటాం, మనమే లెక్క చెప్పాలి దేవుడికి. నిన్ను గూర్చియు, ముందు నీ పర్సనల్ జీవితం ఏంటి, నువ్వు ఎలా పిలుపుకు లోబడ్డావు, ఏ పని చేస్తా ఉన్నావు, నమ్మకంగా ఉన్నావా లేదా, ఇవన్నీ కూడా మనకు బాగా తెలుసు. మొదటిది నిన్ను గూర్చియు, ఆ తర్వాత నీ బోధన గూర్చియు. ఇక్కడ ఈయన తిమోతి యవనస్తుడు కాబట్టి ఆయనకి ఇంకా కొన్ని మాటలు చెప్పాడు, అది చూద్దాం. ఇప్పుడు చూద్దాం 4వ అధ్యాయంలో 11 నుండి ఆయన చెప్పినటువంటి మాట చూడండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము సంఘానికి. తర్వాత నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకుండా చూసుకోమంటున్నాడు. చూడండి, దేన్ని బట్టి తృణీకరిస్తారట? వయస్సును బట్టి తృణీకరించవచ్చు. నువ్వు యవనస్తుడు కాబట్టి, పరచువాడు కాబట్టి నీకు ఇంత అనుభవం లేదని అనొచ్చు. అయితే ఆ అవకాశం మాత్రం వాళ్ళకి ఇవ్వకుండా ఆ అనుభవాన్ని నువ్వు నీ పరిచయంలో చూపించు, కలిగి ఉండన్నాడు. చూడండి, ఎంత పెద్ద బాధ్యత. నీ యవనమును బట్టి, యవనములో ఉన్నప్పుడు ఎట్లయినా కొంచెం కరుగ్గానే ఉంటాం, స్వీట్ గానే ఉంటాం,
అనుభవాలు లేవితో ఉంటాం. అయితే ఆ యవనస్తులో ఉన్నవాళ్ళు, యవన కాలంలో దేవుడి చేత పట్టబడిన వాళ్ళు, మీరు ఎంత సిన్సియర్గా ఉండాలంటే, ఎంత బాగా మీ శరీరాన్ని దేవునికి లోపరచాలని వాక్యం చెబుతుందంటే, నేను ప్రభు కొరకు ప్రతిష్ఠించబడ్డాను అంతే, నా కోసం కాదు, దేవుని కోసం. ఈ సమర్పణలో నుంచి బయటికి రావద్దంటున్నాడు ఆయన. కాబట్టి నీ యవనములో ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఏం గమనిస్తారు సేవకుల్లో? ఏమి మనల్ని ఏం చూసుకోలే, డ్రెస్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటా పోనా, డ్రెస్ చేసుకుంటే సరిపోతుంది, తెల్లపట్లు వేసుకుంటే సరిపోతుంది, బైబిల్ పట్టుకుంటే సరిపోతుంది, మనల్ని ఎవరు ఏమన్నారు అనుకుంటే చాలా పొరపాటు. ప్రస్తుతానికి ఏమనకపోవచ్చు, అనేవాడు దేవుడు ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మాటలోను అన్నట్టు. మాట అంటే ఎట్లుండాలా? మాదిరికరంగా ఉండాలి, మితముగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పు వేయడం అంటే కదా, రుచికరముగా, తగినంత. నువ్వు మితముగా మాట్లాడు. వాక్యం మనకేం చెబుతుంది? వినుటకు వేగిరపడు, మాట్లాడుటకు నిదానించు. నువ్వు తొందరపడి మాట్లాడితేవా దెబ్బలు పడతాయి వీపుకు అని ప్రసంగి చెప్తాడు. వీపుకు దెబ్బలు పడతాయి. నీ మాట జార విడిచకూడదు. అందులో నువ్వు ఎన్నిక చేయబడినవాడు, నువ్వు సేవకు పిలువబడినవాడు. నువ్వు మాట జారితే నీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అదే అలవాటు. నీ సేవకుడు ఎలా మాట్లాడతాడంటే, డ్రెస్ చేసుకుంటే ఒక రకం మాట్లాడతాడు, డ్రెస్ ఇడ్చడానికి ఒక రకం మాట్లాడతాడంటే నీకు చర్చిలోనే విలువ ఉంటుంది, బయటికి పోతే నీకు ఏ విలువ? సర్లే బాబో చెప్పినావు కానీ అదంతా చర్చిలో వరకే ఉండాలి మనకు అంటారు. చూసినారు ఎప్పుడైనా? చర్చి వరకేంది, కొంతమంది అలాగే తయారైపోయినారు. అది కాదు దేవుని ఉద్దేశం. నీ మాట పొదుపుగా ఉండడం, నీ మాట ఉప్పివేసినట్టుగా ఉండడం, నీ మాట తగినట్టుగా ఉండడం, అన్ని వేళల్లో అన్ని సమయాల్లో నీ ప్రవర్తన ఇంకొకరికి మాదిరిగానే ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నిన్ను గమనిస్తూ ఉంటారు సంఘస్థులు. మా మధ్యలో ఒక ఆయన ఈరోజు రాలే, మరి ఆయనకు అవకాశం పోయింది. ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటాడు, మనం 2 కళ్ళతో ఇంతమంది చూస్తూ ఉంటాము, ఇన్ని కళ్ళు మనల్ని కదా, ఇంతమంది ఒక సభకు పోయి ఒక 1000 మందికి సభకు వచ్చినారనుకోండి, ఒక సేవకు నిలబడి 1000 మందికి వాక్యం చెప్తాడు. ఆ 1000 కళ్ళు ఎన్నైతాయి? 2000 కళ్ళు. ఈ మనిషి ఆడ తిరిగినా, ఏడ టీ షాప్ కాడకు వచ్చినా, సినిమాల కాడ ఉన్నా, ఇంకోసోటన్నా ఏడున్నా కనుక్కుంటారా లేదా? ఏమి ఇప్పుడు ఈడున్నాడు, ఈ సేవకుడు ఈడున్నాడే, ఈ పాస్ ఈడున్నాడే. 2000 కళ్ళు తిరుగుతున్నాయి నిన్ను పరీక్షించడానికి. నువ్వు 2 కళ్ళతో ఒకసారి నిలబడి వాక్యం చెప్తే అందరి దృష్టిలో పడినావు. నువ్వు యాటి పోయినా సీసీ కెమెరాలాగా వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఏం మాట్లాడుతున్నా అన్ని రికార్డ్ చేస్తూనే ఉంటాయి. దాన్ని బట్టి మనకు ప్రతిఫలం కూడా వస్తూ ఉంటారు. కాబట్టి మాటలో జాగ్రత్త, ప్రవర్ధన చాలా ఇంపార్టెంట్. ప్రవర్ధన అంటే మనము ఒక వ్యక్తి గురించి బాగా మాట్లాడుకోవచ్చు. యవ్వన కాలంలో యేసేపు తన ప్రవర్ధన ఎంత బాగా కాచుకున్నాడు కదా. యేసేపు ఎంత బాగా కాచుకున్నాడు. చెప్పేదానికి బాగుంటుంది, చేసేదానికి కష్టంగా ఉంటుంది కదా. అవకాశము అనేది తన ఒడిలోకి వచ్చినా కూడా దాన్ని విసర్జించను అని రాయబడింది. పారిపోయినాడంటే, పాపానికి దూరంగా పారిపోమని వాక్యం చెప్తుంది. నిజంగానే పారిపోయినాడు. ఇంత పాపాన్ని నేను ఒడిగట్టుకుంటానని చెప్పి ఒక మంచి అవకాశం, మంచి నుగునుగు మీసాలతో ఉన్నాడు, మంచి కుర్రవాడిగా ఉన్నాడు, అంతవరకు స్త్రీ సాంగత్యం లేనివాడిగా ఉన్నాడు, విపరీతమైనటువంటి వాంఛ ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆత్మ నియమానికి లోబడి వచ్చినటువంటి స్త్రీ కూడా మామూలు స్త్రీ కాదు. ఆమె రాణి, కొదవలు లేని జీవితం, సొగసైనటువంటి వ్యక్తి, సుందరమైనటువంటి వ్యక్తి, ఎంతో ఆకర్షణీయమైనటువంటి వ్యక్తి. అయినా కూడా దేవుని యొక్క నియమానికి లోబడి దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేస్తానా అని చెప్పి ఆ వస్త్రమును అక్కడ వదిలిపెట్టి పారిపోయాను రాయబడి. పాపమునకు దూరంగా పారిపోమంటే పాపం వెనకబడి పారిపోతే ఎట్లా? కాబట్టి ప్రవర్తన చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రవర్తన ఫలం మనకు దేవుడు వెంటనే ఇస్తా ఉంటాడు. నిన్ను గూర్చి అన్నాడు. అందుకే నీ పర్సనల్ జీవితం ఎంత బాగుండాలో చూడండి. ఇది మనం చనిపోయేంత వరకు ఉండాల్సినటువంటి కారణం. ఇదేదో పూర్వకాలం చెప్పినట్టుగా
ఒక కథ చెప్తా ఉంటే, అది నిజమో కథ తెలియదు కానీ సంఘాలకు ఎప్పుడైనా వచ్చినప్పుడు పాస్టర్లు చెప్పేది, ఈ పాస్టర్లు అంతా ఎట్లా లేని మాట్లాడుకుంటున్నారు. వచ్చినప్పుడు పాస్టర్ అమ్మకు చెప్తాడంట, దొంగ కోళ్ళు ఇండ్ల సందరి అట్లా తిరుగుతా ఉంటే దాన్ని కోడిని ఒకటి కూడా పట్టుకున్నాడంట. పట్టుకొని గప్ప కింద పెట్టి నేను ఆ చర్చిలోకి పోయి పాసన చేసి వచ్చాకల్లా కోడి కూర వండు పట్టి చెప్పాడంట. సొంత కోడి కాదు, దొంగ కోడి. దిబ్బలలో పోయి తెచ్చుకున్నాడు ఇంటికాడ. పాపం పాస్టమ్మ కూడా ఆ రోజు ప్రార్థన పోయేసామని చెప్పి ప్రార్థనకు వచ్చిందంట. ఏం చెప్తాడు చూసాం మా ఆయన. వీటికి వచ్చేకల్లా మనం రోమపత్రిక చదువుకున్నాం కదా, దొంగిలించవద్దు, అబద్ధం ఆడకూడదు అని. దొంగిలించకూడదు, మనం పొరుగువాని సొమ్ము దేన్నైనా దొంగిలించకూడదు అని చెప్పాడంట. ఈమెకు లైట్ వెలిగింది. అరేని మా ఆయన పొరపాటు చేసి దొంగిలించొద్దని చెప్పినాడే, అది దొంగ కోడి కదా, మేమెట్లా దాన్ని వండుకుంటామని చెప్పి వచ్చి కప్పెత్తింది. ఆ కోడి పోయింది. ఈయన ప్రసంగం చేసి ఆదల బాధల తిన్నాం కోడి కూర అక్కడ ఇచ్చినాడు. పెట్టు ఆకలి అవుతుంది వస్తే ఉల్లిగడ్డ కారం పెట్టినట్ట. ఇదేంది ఎర్రగోడిని కదా కోసి పెట్టమని చెప్పింది, ఎర్రకారం పెట్టినావంటే ఇంకెక్కడ ఎర్రగా కోడి. నువ్వేం చెప్పినావు చర్చలో, గుడిలో ఏం చెప్పినావు, నేనేం చెప్పినా, ప్రసంగం ఏం చెప్పినావు, పొరుగు మంది దొంగిలించకూడదని చెప్పినావు కదా. అవును, మరి అందుకే ఇది మంది కాదు కాబట్టి, దొంగిలించింది కాబట్టి దాన్ని వదిలిపెట్టి అంటే, ఓ పిచ్చి మొఖం దానా చెప్పింది ఎవరి కోసం? వాళ్ళకు చెప్పింది, నీకు నాక. దొంగిలించవద్దు, ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. ఏది చెబుతామో దాన్ని చేసే వారంగా ఉండాలి. ఆయన అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు. కొరింథీ పత్రికలో రాయబడింది, మన ప్రభు ఎలాంటి వాడట, అవునని చెప్పి కాదని వాడు. నీతో ఒకటి మాట్లాడి ఆయన ఒకటి చేసేవాడు కాదు, నీతో చెప్పిందే చేస్తాడు. నీకేం చెప్తావు దాన్ని చేస్తాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలనని యేసుప్రభువు వారు మరలా గట్టిగా చెప్పాడు. ఒకవేళ దీనికి మించి పుట్టినది అపవాది నుండి పుట్టింది అని అర్థం చేసుకో, దుష్టుడి నుండి పుట్టిందని అర్థం చేసుకో. అంటే ఇప్పుడు నువ్వు దాటిపోయినావని, అది బోధలో కావచ్చు, మాట ఇవ్వడంలో కావచ్చు, నువ్వు పలికే దాంట్లో ఏ దాంట్లోనైనా అవునంటే అవును, కాదంటే కాదనేది కూడా సులభమే చెప్పొచ్చు. కానీ అవునని చెప్పి మనము ఏదో విన్యాసాలు చేయడానికి ప్రయత్నం చేస్తే అది నేరం అవుతుంది అంటారు. కాబట్టి మాటలో జాగ్రత్తగా ఉండు, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండు, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఎవరిలో, ఎవరెవరికి? ప్రేమలో, విశ్వాసములో, ఎవరికి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నువ్వు ఎవరిని పెంచుతున్నావో వాళ్ళు నిన్ను చూసి నేర్చుకునేటట్టుగా ఉండాలి నీ జీవితం. ఇదిగో మా పాస్టర్ ప్రార్థన ఇంత బాగా చేస్తాడు, మా పాస్టర్ వాక్యం ఇంత బాగా చెప్తాడు, నేను కూడా అలా దేవుని ఆశీర్వాదం పొందాలి. ఏలియాను వెంబడించిన ఎలీషా ఏం కోరుకున్నాడు? పొత 10 ఎకరాలు నశించిపోయే పదనాలు కదా మంచివాడు అన్నాడా? లేకపోతే ఆడ 5 ఉంది, ఈడ 5 ఉంది, నాకు అది ఇవ్వన్నాడు. ఏమన్నాడు? నీ ఆత్మలో 2 పాలు నాకు రావాలా, అది ఇవ్వని అడిగినాడు. మన విశ్వాసం మన నుండి ఏం కోరుకోవాలా, ఏం నేర్చుకోవాలా, ఏం పొందుకోవాలా అని మనం కాస్తున్నాం గొర్రెల్ని. మన గొర్రెలకు మనం ఏమి ఇస్తా ఉన్నాం? మన నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటా ఉన్నారు? అయితే గొర్రెలు కూడా కొన్ని తెలివైన గొర్రెలు, అతి ఉపయోగంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. మా సేవకునికి ఏమీ లేదు, ఎందుకు ఇంకొక సేవకునికి అయితే అన్నీ ఉన్నాయి అని చెప్పి జంపు అవుతా ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనం చెప్పాలి. మొదటి మాటగా మనం చెప్పుకునేది చెప్పాలి. కాబట్టి దేవుడు చూడండి, మన జీవితాన్ని ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడో దానికి అనుగుణంగా మనం మార్చుకుంటూ పోతే, మనం సంఘానికి మాదిరికరంగా ఉంటే, మనం సంఘానికి, మన ఆత్మీయ బిడ్డలకు మాదిరికరంగా ఉంటే, మనం చదువుకున్నాం, నిన్నును నీ బోధ వినువారిని నువ్వేం చేసుకుంటావు? రక్షించుకుంటావు, జీతం తీసుకుంటావు, ఫలం పొందుకుంటావు. ఇంతకు మనకు ఫలం ఎప్పుడుంది? భూమి మీద అనేది తాత్కాలికంగా మన అవసరం తీరుతా ఉంటాయేమో కానీ నిజమైనటువంటి జీతం ఎక్కడ ఉంది? ప్రభు అన్నాడు కదా, ఇదిగో ప్రతి వానికి ఇచ్చుటకు వాని కొరకు వాని క్రియలు బట్టి సిద్ధపరిచిన జీతం నా చేతిలో. ఆయన వచ్చినప్పుడు మనందరికి జీతం ఉంది. అంతవరకు మనము ఫ్రీ సర్వీస్ లాగా చేస్తూనే ఉండాలి. అయితే అవసరతలకు మాత్రం సంఘం నుంచి మందను కాచేవాడు మందపాలు తాగు అన్నాడు. సువార్థికుడు సువార్త వలన జీవించు అన్నాడు. దోచుకోవడం కాదు, సువార్త వలన నీ పరిలో నీకు ఎంత ఇవ్వాలనుకుంటాడో ఇస్తాడు. సంఘాన్ని కాస్తున్నావు, సంఘం మందపాలు
నీ బాధ్యత. సంఘము ఇవ్వడానికి దానికి బాధ్యత. జీతము ఒరిజినల్ గా ప్రభు తీసుకొని వస్తాడు. ఇప్పుడు మనము ఏదైనా ఒకటి ఆర్డర్ పెడతాం చూడండి, సిఓడి అంటాం మనం దాన్ని. సిఓడి అంటే క్యాష్ అండ్ డెలివరీ కదా. ఇంటికి వచ్చిన తర్వాత డెలివరీ చేయబడిన తర్వాత నీ సొమ్మును తీసుకుంటాం. ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఆర్డర్ పెట్టామనుకోండి, వాడు ముందుగానే కొన్ని దాంట్లో అమౌంట్ వేయమంటాడు. వాడు మనం అమౌంట్ ముందుగా వేస్తే వాడు మంచిది పంపిస్తాడో లేదో వాయిదా పడుతుందేమో అని ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ. అంటే డెలివరీ తర్వాతనే డబ్బులు ఇవ్వు, వస్తువు నీ చేతికి వచ్చిన తర్వాతనే నువ్వు డబ్బు ఇవ్వు అని. అట్లనే మనకు కూడా సిఓడి ఉంది. ఏంటంటే యేసు ప్రభు మనకు జీతం ఎప్పుడు ఇస్తున్నాడు? నువ్వు పరిచయం చేసి, నువ్వు కష్టపడి సువార్త చెప్పి సంఘాన్ని కాచి ఆత్మలు కాపాడి ఈ ఆత్మలన్నీ నీతో పాటు పరలోక తీసుకురా, అప్పుడు నీ ఆత్మలు బట్టి నేను నీకు జీతము ఇస్తాను. ఇది సిఓడి. అర్థమైందా? మనతో పాటు మన సంఘ బిడ్డలు ఉన్నారనుకోండి, మనకు జీతం దక్కినట్లే. ఒకవేళ లేకపోతే, ఈయన ఎవరో మాకు తెలియదంటే, ఈయన మా కోసం ప్రార్థన చేయలేదంటే, ఈయన మాకు పరిచయం చేయలేదంటే ఏమీ లేదు. మనము వ్యర్థులమైపోతాం, మన పని కాలిపోతుంది. అందుకు తిమోతికి చెప్తున్నాడు, ముందు నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్తగా ఉండు, అలర్ట్గా ఉండు. నీ ప్రవర్తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? నీ మాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? విశ్వాసంలో ఎదిగేటప్పుడు, విశ్వాసంలో ఎదిగే వాళ్ళు నీకంటే తక్కువ వాళ్ళని కదా అర్థం. నువ్వు ఒక అనుభవంతో వచ్చినావు, నువ్వు సేవకు వచ్చేసరికి నీకు కొన్ని అనుభవాలు దేవుడు ఇచ్చినాడు. వాళ్ళు పసిపిల్లలు అంటే వాక్యంలో ఎదుగుతున్నారు. వాళ్ళు వాక్యాన్ని, పాల లాంటి వాక్యం వాళ్ళకు బలమైన ఆహారం ఇంకా వాళ్ళు తీసుకోలేదు. అలాంటి వారి పట్ల నువ్వు ఎలా ఉన్నావు? కాబట్టి నిన్ను నీ బోధ వినేవారిని నువ్వేం చేసుకోవాలా? నువ్వు రక్షించుకోవాలంటే వాళ్ళ కోసం నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా. నీ మాటకు కట్టుబడి జీవించేటట్లుగా, మాటకు విలువ ఉండేటట్లుగా చూసుకోవాలా. చూడండి, ఇవన్నీ కూడా చెప్పడానికి కాదు, ప్రాక్టికల్ గా మనం అనుభవించాలి. నిదానమైన పర్వాల ప్రపంచంతో మనం పరిగెత్తుకొని పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఏదో జరిగిపోతా ఉందని చెప్పి మనం పరిగెత్తుకుంటూ పోతే ఆ ప్రవక్త పొరపాటు పడినట్టుగానే మనం కూడా పొరపాటు పడి ప్రాణాలకు కోల్పోవడం చేస్తాం. కొంతమంది అనొచ్చు మనల్ని, నువ్వు ఇంతకాలం నుంచి చేస్తున్నావు ఏంటి? అప్పుడు సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకున్నావు, లేదు కరెక్ట్ గానే ఉన్నామంటే వాళ్ళకి అర్థమయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఒకరి జీవితం ఒకరికి అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. ఇంట్లోనే మనం ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అలాంటిది సేవా జీవితం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అందుకు మనము చాలా జాగ్రత్త. దేవుడు సంఘాన్ని, మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే సంఘం కోసమే మనల్ని పెట్టాడు. గొర్రెల కోసమే కాపరిని పెట్టాడు. కాపరి కోసం గొర్రెలను పెట్టాడా? పొలము ఎండిపోతా ఉంది, కోత కోయడానికి కోత వాడిని పంపమని అడిగమన్నాడు. కానీ కోత వాళ్ళు ఖాళీగా ఉన్నారు, పట్టం ఇవ్వన్నాడా? పొలం ఎండిపోతా ఉంది, కోత కోయాలా, కోత వాళ్ళు కావాలా, కాబట్టి పిలవండి అన్నాడు. అందుకే నిన్ను నన్ను పిలిచినాడు కోత కోయడానికి. ఆ పంట, ఆ గొర్రెలు, ఆ ప్రజలు దేవుని కోసం ఒక స్వాస్థ్యంగా మారారు. అందుకే కదా మోసే లాంటి గొప్ప దైవజనుడు కొంచెం ఆవేశంలో, వాళ్ళు మాకు నీళ్లు దప్పికైతున్నాయి, మేము ఈ సహిసారం లేని ఆహార విధిని ఎన్నాళ్ళు ఉండాలా, నీళ్లు లేవు తాగడానికి, అది ఇది లబోదిబ్బమని మోసే మీద బాధపడితే ఆయన కొంచెం ఆవేశం ఎక్కువ వచ్చి, ఏందిరా ఆయన మీ పంచాయతీ, ద్రోహులారా అన్నాడు. ద్రోహులారా అని అంటే నా పరిశుద్ధతను వాళ్ళ ఎదుట నీవు సన్మానించకపోతేవే, అవమానపరిచేవే. మోసే గొప్ప దైవ సేవకుడని దేవుడు చెప్తే నువ్వేందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడితే? నేను కదా నిన్ను ఎన్నుకున్నది, నా సేవకుడు అంటే ఇలా ఉంటువాడు. మోసే నా ఇళ్ళ తట్టు నమ్మకమైన వాళ్ళని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆయన. మిరియాము తిరగబడింది, అహరోను తిరగబడినాడు, దాతాను అభిరాము తిరగబడినారు. వీళ్ళందరికీ చెప్పినాడు, నా సేవకుడితో మాట్లాడినట్టు నేను ఎవరితోనే మాట్లాడతానా, అట్లాంటి మీరు ఇట్లా మాట్లాడతారా అని చెప్పినాడు. ఇంత హైప్ చేశాడు ఆయన. మోసే అంటే సామాన్యమైన వాడు కదా, ముఖాముఖిగా మాట్లాడతాను, వేరే వాళ్ళకైతే కళల ద్వారా మాట్లాడతా, దర్శనాలు ఇచ్చి మాట్లాడతా, మోసేతో అట్లా మాట్లాడను, ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. 40 రోజులు దేవుడితో ఆయన మాట్లాడినాడు. ఎంత గొప్ప దేవుడు.
కంటికి నిద్ర లేదు. కంటికి నిద్ర లేదు. ఎన్ని రోజులు? 40 పగుళ్ళు 40 రాత్రులు. ఎవరు? ఒక్క సాధారణమైన మనలాంటి ఒక మనిషి అయినా, సాధారణమైన ఒక మనిషి అయినా 40 రోజులు కంటికి నిద్ర లేకుండా, కడుపుకు అన్నం లేకుండా, ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా దేవుడి సముఖంలో ఆత్మముచ్చుడై ఆయన చెప్పేదంతా వింటూనే ఉన్నాడు. ఎంత గొప్పది! అంతేకాదు, సెకండ్ టైం కూడా ఉన్నాడు ఆయన. మొదటిసారి రాతి పలకలు దేవుడు ఆత్మ నాశిస్తే కిందికి వచ్చేసరికి వీళ్ళు విగ్రహారాధన చేస్తా ఉంటే ఆ పలకలు ఇసిరి కొట్టి పగిలిపోయాడు. అప్పుడు మళ్ళా చెప్తాడు, మళ్ళా పలకలు తీసుకొని రాసిస్తా అని చెప్తే మళ్ళా 40 రోజులు. అట్లాంటి ప్రవక్త ఆవేశంతో కొంచెం శరీరం నరాలు కంట్రోల్ కాక కవికి ఏమన్నాడంటే, ద్రోహులారా మీ కొరకు నీళ్లను నేను రప్పించాలా అని చెప్పి అని అక్కడ బండతో మాట్లాడబట్టి ఏం చేశాడంటే కర్రతో కొట్టాడు అనమాట. ఇవి చేసినందుకు దేవుడు ఏమన్నాడంటే, నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు కాబట్టి నీవు కనాను దేశాన్ని చూస్తావు కానీ ప్రవేశించవు అన్నాడు. ఎంత బాధ, ఎంత బాధ కదా! అంతవరకు అది లేదు. ఆయన కనానికి పోవాలా, ఆయన నడిపింపు అక్కడికి రావాలా, భూభాగాన్ని పంచాలా, ఇంత బాధ్యత ఉంది. కానీ ఒక్క మాట అన్నందుకు దేవుడు ప్రజలైనా ప్రవక్త అయినా ఆయన పని అప్పగించినప్పుడు ఎవరు కరెక్ట్ గా చేయకపోయినా ఖచ్చితంగా ఖండిస్తాడు. విశ్వాసి కాబట్టి ఎక్కువ శిక్ష వేసి, సేవకులు కాబట్టి బుజ్జయించి ఏముండదు. ఇంకా చెప్పాలంటే సేవకులకే ఎక్కువ పడతాయి. యాకోబు చెప్పాడు కదా, అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకంటే మరీ కఠినమైన శిక్ష అన్నాడు. మరీ శిక్ష, కఠిన శిక్ష, మరీ కఠినమైన శిక్ష. 3 అంతులు పెంచుతాడు. ఒక్క మాట పరిశుద్ధతను సన్మానించలేదని నువ్వు చూడటం అయితే చూస్తావని ప్రవేశించవాలి. ఆ కొండ వరకు వెళ్ళి ఆయన అక్కడి నుంచి చూసి చనిపోయాడు. దేవుడు అంటే అదే.